4వ కీర్తన. దావీదు రాసిన ప్రార్థనాత్మక కీర్తన ఇది. ప్రత్యేకించి దేవుని మీద నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నా నీతికి ఆధారమైన దేవా, నేను ప్రార్థించినప్పుడు నాకు ఉత్తరమిమ్మని, నాకు ఇరుకులో విశాలత కలుగజేయవాడవు నీవే. ప్రభువా, నా ప్రార్థనను అంగీకరించుము దేవా. దావీదు శ్రమలలో దేవుని మీద ఆధారపడి ప్రార్థిస్తున్నాడు. ప్రజలందరూ అన్య దేవతలను ఆరాధిస్తూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. అందుకని రాజైన దావీదు ప్రజలతో ఇలా అంటున్నాడు: ఎంతకాలము మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు, శక్తి లేని విగ్రహాల వైపు తిరుగుతారు. యెహోవాను ఆరాధించేవారిని దేవునికి ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. నేను ప్రార్థించగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని మీద భయంతో కోపం వచ్చినప్పుడు పాపం చేయకండి. మీరు కోపాన్ని అంచుకోండి. మీకు కోపానికి కారణమైన దాని గురించి ఆలోచించి మౌనంగా ఉండండి. మీ మనసులో దేవుణ్ణి స్తుతించి లేఖనాలను ధ్యానం చేసుకుని ఉండండి. అపవాదికి చోటివ్వకండి. మాటలతో కాదు, దేవునికి క్రియల రూపంలో చూపించి దేవుణ్ణి నమ్ముకోండి. ప్రజలు చాలామంది మాకు మేలు చేయాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది? దావీదు విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు: దేవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. నీవు నా హృదయంలో అధికమైన సంతోషం కలుగజేశావు. నేను ఎలాంటి ఆలోచన లేకుండా నిద్రిస్తాను. నేను ఒంటరిగా ఉన్నా కానీ నన్ను కాపాడేది నీవే ప్రభువా. ఇక్కడ యెహోవాను ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ వివరించడం జరిగింది.